హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీప ద్వారా దాసుకి హాని తలపించిన జ్యోత్స్ననే అని తెలుసుకున్న శివనారాయణ. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక కార్తిక్ అయితే శౌర్య గురించే ఆలోచిస్తూ తన ఫ్రెండ్కి కాల్ చేశాడు కదా. తన ఫ్రెండ్ వెంటనే, ఏంట్రా కార్తిక్, ఏంట్రా ఏదో నాకు హెల్ప్ చేయమని అన్నావు, ఏంటి హెల్ప్ అని ఇక కార్తిక్ని తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఇక కార్తిక్ అయితే, నాకు 5 lakhs కావాలరా, అర్జెంటుగా ఎవరిని అడగకూడదు అనుకున్నాను, కానీ సమయం వచ్చిందిరా, ప్లీజ్ రా 5 lakhs ఇవ్వవా అని అడుగుతూ ఉంటాడు తన ఫ్రెండ్ అయితే. కార్తిక్ అయితే అప్పుడే తన ఫ్రెండ్, ఏంట్రా నువ్వు రాజాగా బతకవలసిన నువ్వు ఇప్పుడేంటి ఇలా ఒకరి చేతుల అడుగుతూ ఉన్నావు, అవసరమా, నువ్వు నీ ఇంట్లో ఉండొచ్చు కదా అని ఇక అంటూ ఉంటాడు తన ఫ్రెండ్ అయితే. అప్పుడే కార్తిక్, ఏంట్రా నేను డబ్బులు అడిగాను, లేకపోతే ఇవ్వను అని చెప్పేయి, కానీ నాకు లేనిపోనివన్నీ చెప్పడం నాకు నచ్చదు. నువ్వు సజెషన్లు చేయడానికి నువ్వు ఇక్కడికి రాలేదు, నేను డబ్బులు ఇవ్వమన్నాను, నీ దగ్గర లేకంటే లేవని చెప్పు, ఉంటే ఇవ్వు కానీ అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు తన ఫ్రెండ్తో అయితే. అప్పుడు తన ఫ్రెండ్ ఇక అలానే మాట్లాడుతూ ఉండగా, లేదురా నువ్వు డబ్బులు ఇవ్వరని చెప్తావా, ఇస్తావా అని కార్తిక్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్, నా దగ్గర లేవురా, నేను వెళ్ళిపోతున్నాను అని తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తిక్ అయితే ఆలోచిస్తూ ఈ 5 లక్షలు ఎలా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కాశీ వస్తాడు. ఏంటి బాబా, తనని నువ్వు 5 లక్షలు అడగడం ఏంటి, అసలు 5 లక్షలకు నీకు ఎందుకు అవసరం బావా అని కాశీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు 5 లక్షలు కావాల్సి వచ్చాయి, కానీ నిన్ను అడగడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నీ ప్రాబ్లం కూడా నాకు తెలుసు కదా కాశీ. ఇప్పుడే నువ్వు కొత్తగా మా చెల్లిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు చెల్లి ప్రెగ్నెంట్ కూడా, అలా ఇక నీకే ఖర్చులు చాలా ఉంటాయి. అలాంటిది నేను ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి నిన్ను, ఇక ఎవరినైనా అడుగుదామనే ఇలా హెల్ప్ తీసుకుంటున్నాను అని ఇక కార్తీక్ ఇక చెప్తూ ఉంటాడు కాశీకైతే. అప్పుడు కాశీ, ఏంటి బావా, అసలు 5 లక్షలు ఎందుకు బావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు, నీకు చెప్పని అబద్ధం ఏముంది, శౌర్యకి హెల్త్ బాగలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉంది, వెంటనే తనకి ఆపరేషన్ చేయిస్తేనే ఇక తను కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం దీపకు చెప్తే చాలా బాధపడుతుంది, తను తట్టుకోలేదు. ఇప్పుడు శౌర్యకి ఆపరేషన్ చేయించకపోతే శౌర్య మాకు దక్కదు, తండ్రిగా నీ నుండి ఏం లాభం అని కార్తీక్ అంటూ ఉంటాడు కాశీతో. అప్పుడే కాశీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి బావా, శౌర్యకి హెల్త్ బాగాలేకపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటాడు. అవును కాశీ, నిజం, ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, 1 week హాస్పిటల్లోనే శౌర్య ఉండాలి, తనకి వెంటనే ఆపరేషన్ చేయడానికి డాక్టర్ వస్తున్నారు, ఇప్పుడు తనకి ముందుగా ట్రీట్మెంట్కి 5 lakhs కట్టాలి, అందుకనే నేను వాటి కోసం అందరినీ అడుగుతున్నాను అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. లేదు బావా, నేను ఇస్తాను ఆ 5 లక్షలు అని కాశీ అనడంతో, లేదు కాశీ, నీ దగ్గర నేను తీసుకోను, ఎలాగైనా ఇక శౌర్యకి 5 లక్షలు సంపాదించి ఆపరేషన్ ఎలాగైనా చేయిస్తాను అని ఇక కార్తిక్ అంటూ ఉంటాడు. అప్పుడే కాశీకి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి స్వప్న అని అంటూ ఉంటాడు కాశీ అయితే. మామయ్య గారు ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారో ఏమో అని స్వప్న అంటూ ఉంటుంది. సరే సరే నేను తీసుకువస్తాలే అని కాశీ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి కాశీ, ఏం జరిగింది, స్వప్న ఏం చెప్పింది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే కాశీ, నాన్న కనిపించడం లేదు ఉదయం నుంచి, ఉదయాన్నే వెళ్ళాడు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, అందుకనే టెన్షన్గా ఉంది, స్వప్న పొద్దుననే వెతుకుదామంటే ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళారో, బయటికి వెళ్ళారు కావచ్చు, వెంటనే వస్తాలే అని చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఇంటికి రాలేదంట, అదే ఫోన్ చేసి నాకు చెప్పింది అని ఇక కాశీ అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, ఏంటి కాశీ, దాసు మామయ్య ఇంకా ఇంటికి రాలేదా, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే మంచిది, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దాసు మామయ్య ఎక్కడున్నా మనకు చెప్పేశారు, పదా మన ఇద్దరం వెళ్ళి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇద్దాం అని అనగానే కార్తీక్ కాశీ ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక దాసు ఫోటో కూడా పోలీస్ వాళ్ళకి ఇచ్చేసి, ఇక నేను కార్తీక్ పాపకు 5 లక్షల కోసం వేరే ఎవరినైనా అడిగి చూస్తాను అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ అయితే, ఏంటి అసలు నాన్నకి ఏం జరిగి ఉండొచ్చు,
ఉండొచ్చు అని ఎక్కడుండొచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అందరిని వెతికి ఇక డబ్బుల కోసం అందరినీ అడిగి చూసి ఎవరు ఇవ్వకపోవడంతో ఇంటికైతే వచ్చేస్తాడు. అప్పుడే దీప కార్తీక్ని గమనిస్తుంది. ఏంటి కార్తీక్ బాబు, ఏమైంది, అలా బాధగా ఉన్నారేంటి, అసలు మీరు ఇలా ప్రవర్తించడం నాకేమీ అర్థం కావడం లేదు. అసలు శౌర్యకి ఏదో అయిందని నాకు అనుమానంగా ఉంది. నాకు మీరు చెప్పడం లేదు. మీలో మీరే టెన్షన్ పడుతూ ఉన్నారు అని దీప అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, లేదు దీప, నేను శౌర్య గురించి ఆలోచించడం లేదు. కాశీ దాసు మామయ్య కనిపించడం లేదని చెప్పారు. దాసు మామయ్య ఇప్పుడు ఎక్కడా కనిపించలేదంట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ ఇంతవరకు పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు. అందుకే నేను కంగారు పడుతున్నాను. కాశీ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అని దీపకి చెప్పగానే, దీప ఏంటి కార్తీక్ బాబు, దాసు బాబాయ్ కనిపించడం లేదా అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడు కార్తీక్, అవును దాసు మామయ్య కనిపించడం లేదంట. ఉదయం నుంచి వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడా కనిపించలేదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడే దీప, ఏమైనా అక్కడ శివనారాయణ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో తెలుసుకున్నావా అని అంటూ ఉంటుంది దీప అయితే కార్తీక్తో. అప్పుడే కార్తీక్, లేదు వాళ్ళ కాడికి నేను వెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇప్పుడు శివనారాయణ తాత చాలా కోపంగా ఉంటాడు అని వెళ్ళలేదు అని కార్తీక్ చెప్పగానే దీప వెంటనే, నేను సుమిత్ర అమ్మకి ఫోన్ చేస్తాను, తనైనా దాసు బాబాయ్ అక్కడికి వచ్చాడేమో అడిగితే చెప్తుంది అని వెంటనే కార్తీక్ బాబు ఫోన్ ఇవ్వు అని అనగానే కార్తీక్ అయితే దీపకి ఫోన్ ఇస్తాడు. దీప ఫోన్ సుమిత్రకి చేస్తుంది. అప్పుడే సుమిత్ర వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు కార్తీక్ అని అనడంతో, కార్తీక్ కాదమ్మా నేను దీపని అని అనగానే, దీప ఎలా ఉన్నావమ్మా అని సుమిత్ర అంటూ ఉంటుంది. నేను బాగానే ఉన్నానమ్మా, నిన్ను ఒక విషయం అడగడానికి ఫోన్ చేశాను. దాసుమా బాబాయ్ ఏమైనా అక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది దీప అయితే. అప్పుడే సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, దాసు ఇక్కడికి ఎందుకు వస్తాడు అని అనగానే, ఏమో అక్కడికి వచ్చాడేమో అని ఫోన్ చేశాను, కనిపించడం లేదు దాసు బాబాయ్, ఉదయం నుంచి ఇంటికి రాలేదని కాశీ చెప్పాడు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సుమిత్ర అయితే. అవునమ్మా, ఉదయాన్నే దాసు ఏదో చెప్పాలని ఇంటికి వచ్చారు, కానీ మామయ్య గారు తనని బయటికి పంపించేశారు. అప్పటి నుంచి ఇంటికైతే రాలేదమ్మా అని చెప్పగానే ఒక్కసారే దీప షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఉదయం అక్కడికి వచ్చాడా అని అనడంతో, అవునమ్మా ఏదో చెప్పాలని అక్కడికి వచ్చాడు, కానీ శివనారాయణ మామయ్య బయటికి గెంటేశాడు అని చెప్పగానే దీప ఏదో కారణం ఉంది. దాసం బాబాయ్ అక్కడికి పోవడం ఏంటి, అయితే అక్కడే ఎక్కడో ఉంటాడు, ఖచ్చితంగా చూడాలి అని దీప వెంటనే శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే దీపని చూసి శివనారాయణ, ఎవరు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. దాసు బాబాయ్ ఉదయాన్నే ఇక్కడికి వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అందులో దాసు బాబాయ్ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు, తను కనిపించడం లేదు, అందుకనే ఇక్కడే ఎక్కడో ఉన్నాడని వచ్చాను, కానీ ఇక్కడ ఎక్కడా కనిపించలేదు, కానీ మీ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపిస్తారని ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే, ఏంటి మా ఇంటి వాళ్ళ మీద అనుమానమా అని శివనారాయణ అంటూ ఉంటాడు. లేదు, కావాలని చూడాలి, ఎటువైపు వెళ్ళాడో, అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి కదా, అందుకని ముందుగా మీరు సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి మాకు చూపించండి అని చెప్పగానే శివనారాయణ చాలా కోపంతో ఉంటాడు. మామయ్య ఏమడిగింది దీప, ఏమైనా సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపించమంది కదా, అదొకటి చూపించాలి కదా అని సుమిత్ర అనడంతో, సరే అని అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. ఫోన్లో వీడియో అయితే దీప చూస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న దాసు తలపై రాయి వేయడం, దాసు కింద పడిపోవడం, దాసును తీసుకొని కారులో వెళ్ళడం, అంతా వీడియో దీప అయితే చూస్తుంది. దీప జ్యోత్స్న అలా చేయడం ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే, కావాలంటే దాసు బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో చూడండి, ఈ ఇంట్లో వాళ్ళే ఏ తప్పు చేయలేరని చెప్పారు కదా, చూడండి వీడియో అని వెంటనే శివనారాయణకు ఆ వీడియో చూపిస్తుంది దీప అయితే. శివనారాయణ ఆ వీడియో చూసి స్టన్ అయిపోతాడు. ఏంటి జ్యోత్స్న అలా చేయడం ఏంటి అని కంగారు పడుతూ ఉంటాడు. ఇదంతా తప్పు అని అరుస్తూ ఉంటాడు శివనారాయణ. వెంటనే అక్కడికి దశరథ వస్తాడు.
అవును నాన్న, అది నిజం. నా కూతురు దాసుని చంపాలని చూసింది నిజం. నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు దాసు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇక తను కోలుకునేది కూడా నమ్మకం తక్కువ అని డాక్టర్లు కూడా చెప్పారు. తను కోమాలోకి పోతాడని కూడా చెప్పారు. కానీ నా కూతురు దాసుని చంపాలని ఎందుకు చూసింది? దాసు ఏదో చెప్పాలని కూడా చూశాడు. అదంతా తెలుసుకున్న తర్వాతే నా కూతురు అంతు చూడాలని నేను అనుకున్నాను అని దశరథ కూడా ఇక ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పడంతో ఇక జ్యోత్స్నని చూసిన ఒక్కసారే షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళంతా. అప్పుడే ఇక పారిజాతం కూడా జ్యోత్స్నని చూసి స్టన్ అయిపోతుంది. ఏంటిది? ఆస్తి కోసం తన తండ్రిని చంపాలనుకుంటుందా? ఇక ఆస్తి కోసం తన తండ్రి నిజం చెప్తాడని తన తండ్రిని చంపాలని చూస్తుందా అని ఇక పారిజాతం చాలా కోపంతో జ్యోత్స్నను చూస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఇక జ్యోత్స్న చేసిన పనికైతే నిజమైతే చెప్తుందని అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.